పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం అదరగొడుతున్నారనే వాళ్ళున్నారు. ఆయన సరిగ్గా పాలించట్లేదనే వాళ్ళున్నారు. పవన్ కళ్యాణ్ పనితీరు చూసి ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకి సీఎం పదవి ఇవ్వాలని సూచిస్తున్నట్టుగా ఏపీలో చర్చ జరుగుతోంది. దీంతో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రశ్నలు సంచలనంగా మారాయి. అయితే ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మొన్న ఎన్నికల సమయంలో కూడా గెలిస్తే 2.5 ఏళ్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా వారు డిమాండ్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ పలు కీలక శాఖలకు మంత్రితో సహా ఉప ముఖ్యమంత్రిగా చేశారు. ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా పవన్ కళ్యాణ్ వరల్డ్ వైడ్ బాగా ఫేమస్ అయ్యారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ సీఎం అనేటువంటి మాట ఇప్పుడు ఊపందుకుంది. చంద్రబాబు వయసు రీత్యా కేంద్రంలో ఉపరాష్ట్రపతి కావచ్చు, లేదా ఎన్డీఏ నిర్ణయంతో గౌరవ గవర్నర్గా మారే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా మారితే చంద్రబాబు సలహాలు, సూచనల నేతృత్వంలో ముఖ్యమంత్రి బాధ్యతలను సమర్థవంగా నిర్వహిస్తారు అంటూ జనసేన నాయకులు ఒక న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. దీని మీద మరో వెర్షన్ కూడా ఉంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్‌తో టీడీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అప్పుడు పవన్‌ని వారు పక్కన పెట్టారు. ఇప్పుడు కూడా పవన్‌ని పక్కన పెట్టేస్తారనే టాక్ ఉంది. మరి నారా లోకేష్‌కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఇప్పుడే టీడీపీలో డిమాండ్, చర్చ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ వాదనను ఎలా తీసుకుంటారు? కుమారుడికి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చి పవన్‌ని సీఎం చేస్తారా? లేక ఈయనే సీఎంగా ఉండి వాళ్ళిద్దరిని డిప్యూటీలుగా ఉంచుతారా అనేది తెలియాల్సి ఉంది. కేంద్రంలో చక్రం తిప్పేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా? అందుకే నారా లోకేష్‌కి ఉప ముఖ్యమంత్రి పోస్టుల మీద వార్తలొచ్చాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే ఈ వ్యవహారం మీద వైసీపీ వర్గాల్లో టాక్ వేరేలా ఉంది. ఇప్పుడే డిప్యూటీ సీఎం పోస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ పీకేయాలని డిమాండ్ వచ్చిందని, ఈ డిమాండ్ ద్వారా పవన్‌ని పక్కన పెట్టేస్తే కూటమి సర్కార్ కూలిపోయే అవకాశం ఉందని, అందుకే వైసీపీ లీడర్ జగన్ కూడా 3, 4 నెలల్లో కూటమి సర్కార్ పడిపోతుందని కామెంట్లు చేస్తున్నారని టాక్ ఉంది. టీడీపీ సొంత పార్టీగా బలంగా ఏపీలో ఆవిర్భవించాలనే క్రమంలోనే నారా లోకేష్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ పార్టీ నేతల్లో పలుసార్లు దీని మీద కామెంట్లు చేస్తున్నారని తెలుస్తుంది. అయితే మరో 10 ఏళ్ల పాటు ఏపీకి చంద్రబాబే సీఎంగా ఉండాలని పదే పదే చెప్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎంగా చంద్రబాబు ఉన్నారు, ఆయన గౌరవించాలి అంటూ ఫ్యాన్స్‌కి కూడా ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ సలహాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవి మీద రాజకీయం తీవ్రస్థాయిగా నడుస్తున్నటువంటి వేళ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు భారీ న్యూస్ పేల్చారు. నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవి మీద వస్తున్నటువంటి వార్తల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పర్యటనలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నారా లోకేష్‌కి భారీ షాక్ ఇచ్చారని తెలుస్తోంది. నారా లోకేష్‌ని డిప్యూటీ సీఎంగా చేసే అంశం మీద అమిత్ షా అంగీకరించలేదని, ఈ సమాచారం తమకు ఉందని అంబటి రాంబాబు ప్రకటించడం రాజకీయంగా కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన వేళ మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు ఈ సందర్భంగా చంద్రబాబు మీద కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అమిత్ షా తిరుమలకు వస్తే చంద్రబాబు తన మనుషులతో రాళ్లు రువ్వడం చేశారని, ఇప్పుడు ఘన స్వాగతం పలుకుతున్నారని, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనేది చంద్రబాబు యొక్క సిద్ధాంతం అంటూ అంబటి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన చేస్తోందని, చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని, బుర్రపాడు చేసుకుంటున్నారని మండిపడ్డారు అంబటి రావు. జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన కోసం ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారంటూ అంబటి రాంబాబు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవుతారనే వార్తల మీద అంబటి రాంబాబు స్పందిస్తూ అమిత్ షా చెప్పడం వల్లే గతంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిని చేశారని, ఇప్పుడు నారా లోకేష్‌ని కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటే అమిత్ షా అంగీకరించలేదన్న సమాచారం మా వద్ద ఉంది అంటూ భారీ ప్రకటన చేశారు అంబటి రాంబాబు.